ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అంటే పూర్తిగా మేల్ డామినేషన్. ఎద్దులకు సాకేది, పోటీకి తయారు చేసేది మొత్తం కూడా మగవాళ్లే. కానీ ఒక మహిళ భారీ వృషభాన్ని నడిపిస్తూ పోటీ బరిలోనికి తీసుకొస్తే ఎలా ఉంటుంది? అందరూ ఆశ్చర్యానికి గురికారా? తప్పకుండా అవుతారు. తన భర్త పశువులపై ఉన్న ప్రేమని తనను కదిలించిందని ఆ మహిళ చెబుతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన శ్రీలక్ష్మి పందెపు ఎద్దులతో బరిలో తీసుకొస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మచ్చిక చేసుకున్న ఎద్దుతో వేలాది మంది వీక్షిస్తున్న ఎద్దుల పోటీలోకి రాజసంగా నడిచొస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఎద్దులా అని సంబోధించడం తనకు ఇష్టం ఉండదని చెబుతున్నారు. ఆ మూగజీవాలు తన పిల్లలతో సమానమని అంటున్నారు శ్రీలక్ష్మి. మనం ఎంత ముద్దు చేస్తే అంత దగ్గరగా అవుతాయి. మనస్తత్వం చాలా భయం వేసేది. రామకృష్ణ గారు ఒక్కొక్క ఎద్దు గురించి చెప్తా ఉంటాడు. ఏం చెయ్యవు, నాకు ఈ సావిట్లో రావాలన్నా భయం వేసేది. వీళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం అనవురా, మనం ఏం చెయ్యవురా అని అట్లా మెల్లిమెల్లిగా అలవాటు అయ్యి ఒక్కొక్క ఎద్దుని పట్టుకోవటము, ఇట్లా రుద్దటం అలవాటు చేసుకుని స్పర్శ అర్థమయ్యి నేను కూడా వాటికి అర్థమయ్యేదాన్ని. ఏం అనదు ఈమె అని అట్లా అర్థమయ్యి దగ్గరికి రానిచ్చేయి. పొడిసిద్ది అంటే మనుషులు అంటే కొంచెం తత్తర ఉంది, ఇప్పుడు తగ్గిందిలేండి, అలవాటైంది. మహానందిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, కేటగిరీలో ఫస్ట్ ప్లేస్. భద్రాచలం, సింహాచలం ఈ రోడ్ అమ్మాయిండు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్. ఇది ఇంకా అసలు వాటికి ఎదురు లేదు, ఆపేశారు. ఇప్పుడు చెప్పేందో దొనకొండ వెళ్ళి ఇది కొత్తగా వచ్చింది. తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆ వృషభ రాజ్యాలు తమ కుటుంబంలో భాగమైపోయాయని చెబుతున్నారు. శ్రీలక్ష్మి భర్త రామకృష్ణ నుంచి ప్రేరణ పొందానని అన్నారు. 7 ఏళ్ల క్రితం తమ ఆవు పెయ్య దూడలకు జన్మనిచ్చిందన్నారు. వాటిని పోటీలకు తయారు చేయడానికి ప్రయత్నించానని, అయితే మేలుజాతి గిత్తలైతేనే పందాలకు సరిపోతాయని ఎద్దులను సాకే డ్రైవర్లు చెప్పడంతో అప్పటి నుంచి లక్షలు వెచ్చించి మేలుజాతి ఎడ్లను కొన్నానని రామకృష్ణ తెలిపారు. ప్రారంభంలో తాను తన భర్త పందెపూటెద్దులను సిద్ధం చేయడాన్ని వ్యతిరేకించానని చెబుతున్నారు శ్రీలక్ష్మి. ఆయన ఇష్టం కాదనిలేక అంగీకరించానని, అయితే ఆ పశువులు చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు ఆ ఆప్యాయత తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. వీరి వద్ద 2 పళ్ళు, 6 పళ్ళు కేటగిరీ, న్యూ కేటగిరీ అనే విభాగాలు పందెపుటెద్దుల్లో ఉన్నాయి. అన్ని విభాగాలకు సరిపోయే విధంగా 15 జతల ఎడ్లు వీరి దగ్గర ఉన్నాయి. 8 సంవత్సరాల క్రితం 4 ఆవులు ఉండేవి. ఆవులకి 2 కోడిదోళ్ళు పుట్టినాయి. ఆ కోడిదోళ్ళకి ఊరికి సరదాగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాకు కుదరలేదు. కుదరినప్పుడు ఎద్దులు తోలే డ్రైవర్లని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ ఎద్దులు ఎక్కువ రోజులు తాళవు, టచ్ పాళ్ళ వరకు పనిచేస్తాయి, లేకపోతే జతపాళ్ళ వరకు పనిచేస్తాయి. ఇక పై విభాగాల్లో ఆడాలంటే ఇవి కాకుండా మంచి మేలు జాతి రకాలను చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని వాటితో అయితే బాగా పాల్గొని మంచి పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు విన్న తర్వాత కొంతకాలం ఆలోచించుకొని మా వాటిని కూడా వదిలిపెట్టకుండా వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు కూడా ఒక ఎద్దును కొన్నాము. కొని దానికి ఇంకా మంచి ఎద్దు కావాలని అటు తిరిగి ఇటు తిరిగి దానికి జతగా కూడా కొన్నాము. వాటిని రెండింటిని పోటీల్లోకి వెళ్ళాము. పోటీల్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఈ మంచి ఎద్దుకి, బాలయ్య అనే ఎద్దుకి మూడో బహుమతి వచ్చింది. అక్కడ గన్నవరంలో పాల్గొన్నాము. టచ్ పాళ్ళ విభాగం లేదు అక్కడ పందెము. తర్వాత మళ్ళీ కారంపూడిలో జరిగింది. కారంపూడి వచ్చేతలకి వీటికేమో 2వ ప్లేస్ వచ్చింది. టచ్ పళ్ళు మా దూళ్ళకు కూడా 2వ బహుమతి వచ్చింది. ఇక తర్వాత ఎమ్మటే 2 పందాల తర్వాత ఈ పళ్ళు వేసినాయి. టచ్ పళ్ళ నుంచి 2 పళ్ళలో లాగలేవనే ఉద్దేశంతో వాటిని తీసేయడం జరిగింది. దీనికి జతను కొని ఇంకా మంచిది కావాలి, దీని ఎమ్మటి సాలలేదని చెప్పి దాన్ని ఇక మెల్లిమెల్లిగా కొనటం జరిగింది. జయసింహ, నరసింహ, సమరసింహ ఇవేవో బాలకృష్ణ సినిమా పేర్లు అనుకుంటే పొరపాటే. వీరి వద్ద పోటీకి సిద్ధం చేసిన సీనియర్ ఎద్దు జతల పేర్లు ఇవి. తాము ఎద్దుల వద్దకు వెళ్ళినప్పుడు దగ్గరగా వచ్చి ఆప్యాయత కనబరుస్తాయని, అందువల్లే తన పిల్లలతో సమానంగా భావిస్తున్నానని అంటున్నారు శ్రీలక్ష్మి. మనుషుల కంటే మూగ జీవాలపై తనకు అందుకే ప్రేమాభిమానాలు పెరిగాయని అంటున్నారు. తమకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చింది మాత్రం సింహ అనే ఎద్దని చెబుతున్నారు. 200కు పైగా పందాల్లో విజయం సాధించింది సింహ.
బహుమతుల్లో ప్రథమ బహుమతులే అధికంగా ఉన్నాయి. సింహకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారట. వడ్లమూడిలో జరిగిన ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో మొదటిసారి ఎడ్లను పట్టుకుని పోటీలోకి వెళ్లానని, అప్పుడు ఆ విజువల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందని చెబుతున్నారు. అప్పటి నుంచి సింహకు అభిమానులు పెరిగిపోయారంటున్నారు. సింహాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం అమ్మ రుచులన్నీ స్టార్ట్ చేశానండి. సింహ పేరు మీద స్టార్ట్ చేసి మిగతా ఎద్దులకు కూడా మన వల్ల ఏమైనా సహాయం చేయగలమా అని సింహ పేరు మీద మర్చిపోకుండా దానికోసం అమ్మ రుచులు అని స్టార్ట్ చేశాను. వెజ్ నాన్ వెజ్ రెండు చేశాను. వాటికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇది పెట్టి అమ్మ రుచులని పెట్టి స్టార్ట్ చేసి మా వెబ్సైట్స్ కూడా ఆర్డర్లు ఇస్తున్నా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. వాటి కోసం మూగజీవుల కోసమే నేను చేస్తున్నా, నా కోసం అయితే కాదు. మన వల్ల దానికి ఉపయోగం పడాలి. సింహ పేరు మర్చిపోకూడదు. అందరికీ దాదాపు చాలా మంది సింహ అంటే తెలుసు, ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఆర్కే బుల్స్ లో సింహ గురించి తెలిసి గుర్తుండిపోవాలని, దాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశానండి. సింహ ఎడ్ల పందాలకు గిత్తలను సిద్ధం చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు. నెలకు 4 లక్షల వరకు ఖర్చవుతోందని, తమకైతే ఆర్థికంగా ఇబ్బందులు లేవని చెబుతున్నారు. ఉదయం సాయంత్రం ఉలవలు, మధ్యాహ్నం బార్లీ వాటర్, రోజు తప్పి రోజు కొబ్బరి నీళ్లు పడతామని పోటీలో దిగి రాజసంగా నెగ్గి ఆ బహుమతితో వృషభాన్ని చూసినప్పుడు ఆ ఆనందమే వేరంటున్నారు. తమ సింహ చనిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటూ కొంతవరకు సాయంగా ఉంటుందని ఆర్కే పికిల్స్ ప్రారంభించారని చెబుతున్నారు. అయితే గిత్తలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, మచ్చికతో మేలిమి చేసుకుంటే సొంత బిడ్డలను మించిన ప్రేమ ఆప్యాయతను పశువులు చూపిస్తాయని చెబుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన ఈ ఎద్దులు చనిపోయినప్పుడు తమ బాధ వర్ణనాతీతమని అంటున్నారు.